అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో కొన్ని వెదురుతో నేను క్రాఫ్ట్ ఐటమ్స్ చేసుకున్నానండి. కొన్నేమో నేను చేసుకున్నాను, కొన్నేమో కట్ చేయించుకొని వాటిని రకరకాలుగా తీర్చిదిద్దుకున్నాను. అవి ఈ వీడియోలో మీకు షేర్ చేద్దామని ఈ వీడియో తీస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మొదటి నుంచి చివరి దాకా చూడండి, వీడియో స్కిప్ చేయకుండా. కంటెంట్ ఉంటుంది, కంటెంట్ నచ్చింది అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మొదటగా ఫ్రెండ్స్, ఇది మామూలుగా వెదురు బొంగు హ్యాలో ఉంటుంది కండి, అదే అలాంటి వెదురు గడని తీసుకొని నేను కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి కట్ చేయించుకున్నాను అనమాట. పీసులాగా కట్ చేయించుకొని దానికి ఇట్లా పాలిష్ చేసుకొని దాని మీద ఇలా క్రాఫ్ట్ చేసుకున్నాను. ఇది ఇప్పుడు మామూలుగా హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ కార్నర్లో పెట్టుకుంటే లుక్ ఉంటుందండి. ఇంకోటి అదే విధంగా ఇది కూడా ఇట్లా చూడండి, అర్థమైంది. లేస్ లోపల ఇట్లా ఉంటుంది. దీన్ని మనం న్యాచురల్గా ఫ్లవర్స్తో కానీ మనం ఇంట్లో ఏ రోజుకి ఆ రోజు బ్లూమ్ అవుతూ ఉంటాయి, కానీ ఆ కొమ్మలు కానీ లేకపోతే ఆర్టిఫిషియల్గా ఉంటాయి కండి బంచెస్, అవైనా కొని ఇవి పెట్టుకోవచ్చు. ఇవి ఇలాంటివి తయారు చేసి పెట్టుకుంటే ఇంట్లోకి ఎవరన్నా అతిథులు వచ్చినప్పుడు ఈకో ఫ్రెండ్లీ గిఫ్ట్ లాగా, రిటర్న్ గిఫ్ట్ లాగా ఇవ్వడానికి ఉపయోగపడుతుందండి. నేనైతే చాలామందికి ఇచ్చాను ఈ టైపు ఇట్లా చేయించుకున్నవి. థర్డ్ వన్ అలా కట్ చేయించుకున్నదే ఇది. అయితే దీని గురించి కొద్దిగా మీకు చెప్పాలండి. ఇవి కనపడుతున్నాయి, ఇది బ్యాంబూ స్టిక్కే. ఇది చూసినట్లయితే ఇది బ్యాంబూ స్టిక్. ఇవి అడవి బాదం లేదా చైనా బాదం అంటారు. అవి గింజలు రాలిపోయిన తర్వాత మిగిలిన డొప్పల్ని ఈ విధంగా బ్యాంబూ స్టిక్కి ఇలా కట్టుకొని ఇది ఇందులో పెట్టానండి. వెదురు బొంగులో కదలకుండా నేను సిమెంట్ ఇసుక కలిపి వేసుకున్నానండి దీంట్లో. దీంతో పాటు ఈ మామూలుగా ఆర్టిఫిషియల్ కూడా ఫ్లవర్స్ ఇక్కడ పెట్టుకున్నాను. ఫోర్త్ వన్ ఇది చూడండి, ఇట్లా వెదురు పొంగుని ఇలా కట్ చేయించుకొని క్రాస్గా దాన్ని కూడా ఏదో ఒకటి పెట్టుకొని ఇలా షోకేస్లో పీస్ లాగా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇది స్ప్రైట్ బాటిల్తో తయారు చేశాను. స్ప్రైట్ బాటిల్ కట్ చేసి దాన్ని ఇందులో పెట్టుకున్నాను. ఇంకా మనం వెదురుతో ఇట్లా చిన్నగా చేయించుకొని పెన్ స్టాండ్ కానీ స్పూన్ స్టాండ్గా కానీ మల్టీపర్పస్లో వాడుకోవచ్చండి. దీన్ని అయితే నేను స్పూన్ స్టాండ్లా వాడుకుంటున్నాను. దీన్ని ఇంకోటి బియ్యంలో గిద్దెలాగా కూడా వాడుకోవచ్చండి. ఇది చిన్న ముక్క అండి. ఇవి కట్ చేయించినప్పుడు ఈ ముక్క అనేది మిగిలిపోయింది. ఇది అయితే నేను చాలా రోజులు అలానే పెట్టాను. తర్వాత దీన్ని పడేయడం ఎందుకని చెప్పేసి ఒక కొబ్బరి చిప్పని ఇలా చేసుకొని దాన్ని ఇట్లా హట్ లాగా చేశానండి. ఇంకోటి ఇది కూడా వెదురు పొంగే అండి. దీన్ని ఇట్లా కట్ చేసుకోవచ్చు. యాక్సా బ్లేడ్ తీసుకొచ్చి కట్ చేసుకోవచ్చు, లేదా కట్ చేయించుకొని ఈ విధంగా కూడా వాడచ్చు. ఇంక ఇది మిగిలిపోయిన ముక్క, ఇది కూడా ఇక దీన్ని పడేద్దాం అనుకున్నా, ఆల్మోస్ట్ పడేద్దాం అనుకున్నా. తర్వాత చిన్న ఐడియాతో ఇట్లా కార్డ్బోర్డ్ కట్ చేసి అంటించేసి ఈ చిన్న ఫ్లవర్స్ ఇందులో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. లాస్ట్ వన్ ఫ్రెండ్స్, లాస్ట్ వన్ కాదు, ఇంకా ఉన్నాయండి. లాస్ట్ వన్ అని అన్నానంతే. ఇది పెన్ స్టాండ్ లాగా వాడుకుంటున్నాను. దీని మీద నేను వర్లీ ఆర్ట్ వేసుకున్నానండి. ఇందాక చూపించినట్లు ఇంకోటేమో ఈ షేప్లో చేయించుకున్నాను, ఇట్లా షార్ప్గా ఉండేటట్లు. డిఫరెంట్ టైప్స్ అన్నమాట. ఇందులో ఆర్కిడ్, టర్టిల్ వైన్ వేసుకున్నానండి. ఈ టర్టిల్ వైన్ గడ్డి జాతిది అండి, ఫ్లవర్ కూడా వచ్చింది చూడండి. ఇంకా ఎదిగితే వేలాడుతూ ఇంకా చాలా అందంగా కనిపిస్తుందండి.
బ్యాంబూని ఈ విధంగా ప్లాంటర్ లాగా చేసుకున్నానండి. మీరు వీడియోలో చూస్తే అర్థమవుద్ది. ఇట్లా కార్పెంటర్తో కట్ చేయించుకొని ఇటువైపు ఇట్లా 2 హోల్స్ పెట్టుకున్నాను. వీడియోలో కనిపిస్తుంది అట్లా హోల్స్ పెట్టుకొని ఇటు కూడా పెట్టుకొని ఇట్లా ఎలాడ తీసుకొని అందులో ఇట్లా హ్యాంగ్ ఈ ప్లాంట్ వేసుకున్నానండి. వెదురుతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి దీన్ని గ్రీన్ గోల్డ్ అని అంటారండి. వెదురు అనేది గడ్డి జాతి, అంటే మన వృక్షశాస్త్రంలో పోయేసి లేదా గ్రామీణ అనేటటువంటి కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబానికి చెందిందనమాట ఈ వెదురు. గ్రీన్ గోల్డ్ లేదా పచ్చ బంగారం అంటారు. ఎందుకు అంటారు అని అంటే భవిష్యత్తు అంతా కూడా మనకి ఇప్పుడు బ్యాంబూ మీదే ఆధారపడి ఉందండి. ఎందుకు అంటే ఇప్పుడు బ్యాంబూతో చేసినటువంటి బాస్కెట్స్ కానీ ఇంకా బ్యాంబూతో చేసినటువంటి ఐటమ్స్ అన్నిటికీ చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో. కొన్ని మన నైబరింగ్ కంట్రీస్లో అయితే బ్యాంబూతోనే వాళ్ళన్ని బాస్కెట్లు కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు బ్యాంబూనే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. మనం మన ఇండియాకి కావాల్సినటువంటి అగరబత్తుల కోసం మనం ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి బ్యాంబూని మనం చైనా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నామంటండి. అంత డిమాండ్ ఉంది మన వెదురుకి. కాబట్టి మనం దాన్ని ఇప్పుడు మన పంట పొలాల్లో కానీ ఎక్కడైనా సరే దాన్ని పెంచి మనం దాని ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి బ్యాంబూని పచ్చ బంగారం లేదా గ్రీన్ గోల్డ్ అని చెప్పేసి అంటారనమాట. మనం పెంచుకునేటటువంటి బ్యాంబూలో సాధనం బ్యాంబూ అయితే ఇట్లా స్ట్రైట్గా వస్తుందండి. అది దాంతో మనం చాలా రకాలైనటువంటి హ్యాండీక్రాఫ్ట్స్, క్రాఫ్ట్ ఐటమ్స్ చేసుకోవచ్చు అనమాట. బ్యాంబూలో చాలా జాతులు ఉన్నాయి. సాధనం అని, ముల్లెం అని, జాడి అని, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇట్లా బ్యాంబూతో నేను ఇన్ని చేసుకున్నాను కాబట్టి చివరగా నేను బ్యాంబూ మొక్కను కూడా నేను పెంచుకుంటున్నానండి. ఈ బ్యాంబూ కూడా చాలా అందంగా ఉంటుందండి. ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా కూడా పెంచుకోవచ్చు. నేనైతే పెంచుకుంటున్నాను అనమాట. నా మొక్కల్లో ఇదొక మొక్కగా కూడా పెంచుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీక్షించినందుకు అందరికీ కూడా